హలో నమస్తే రామ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మనం ఉన్నాము ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర. సో టెంపుల్ చైర్మన్ గారు రామేశ్వర గారు మనకైతే చెప్తారు ఇప్పుడు మన కుంకుమర్చన ఘటాలు మరియు బోనాలు ఇవన్నీ కూడా ఎలా జరగబోతున్నాయి, కార్యక్రమాలు ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు ఏంటి అనేది అయితే మనకి పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నారు. సో చెప్పండి ఎలా ఎలా ఫ్యామిలీ మెంబర్ నా పేరు స్మృతి కాలేజ్. సో ఈసారి జాతర చాలా ఘనంగా ఇప్పటికే మేము కలర్స్ మొదలు పెట్టినాం. దాంతో పాటు 2 మీటింగ్ టీచింగ్. సో ఆ మీటింగ్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా మాట్లాడేదాన్ని. మాట్లాడిన విధంగా మరి వీపీ ఇచ్చే అవకాశం పెట్టారు. సో ఇప్పుడు ఘటాల రోజు కుంకుమార్చన బోనాలు ఘటాలు అవన్నీ కూడా కార్యక్రమాలు ఎలా చేస్తారు? మాకు మంచివ్వడం కనుక అమ్మవారు మాకు ఆడపచ్చు ఫస్ట్ మేమే అమ్మవారికి అయ్యింది. ఘటాలు ఎదిగిపోతే రోజు ఒడి తిప్పేది మేము మొదలు మాట్లాడ శాతంలో ఒడి తిప్పకపోతే మేము అమ్మవారికి అన్ని ఆడపచ్చిగా ఏ విధంగా అయితే ఇంకా దాని తర్వాతనే మన డ్రెస్సులు బాగుండే అవకాశం ఏమంటే ప్రతి ఇంటి నుండి కూడా వాళ్ళు ఇచ్చి సమాన ఒక ఆశీర్వాదం పొందుతారని కూడా నేను అందరికి అవకాశం ఇస్తాను. ఆడమతులకు కేవలం అప్పుడు మాకే వస్తుంది. వాళ్ళందరూ మేకప్ ఆర్ట్ మా కూడా ఇవ్వాలని పోతే దాదాపు 4 సంవత్సరాలుగా వాళ్ళు కూడా ఇవ్వాలి. సో మేము చేసిన తర్వాతది అమ్మవారు కూడా వాళ్ళు ఇచ్చిన స్వీకరిస్తారు. బెల్లము పుట్టాలు వాళ్ళు ఆ రోజు కొంతమంది ఘనంగా తెస్తారు, కొంతమంది గరీబ్ ఏదో విధంగా అందరికి మాత్రం సమానంగా ఆ రకంగా అమ్మవారు. ఈసారి బోనాల ఏర్పాట్లు లైన్ లో అవన్నీ ఎలా ఉండవు? గత సంవత్సరం కొన్ని ఇబ్బంది అయితే మళ్ళీ రెక్టిఫై చేసి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది. సో ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు చైర్మన్ మరియు ఫౌండర్ మెంబర్ రమేష్ అంకుల్ గారు. సో ఇవాళ మనకి రమేష్ అంకుల్ గారు కూడా చెప్తారు ఎలా అవుతుంది ఈ బోనాలు అనేటివి, కుంకుమార్చనలు ఘటాలు ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు అనేది అయితే మనకి అందిస్తారు. చెప్పండి సార్. ఆషాఢము ప్రారంభం కావస్తున్నది. ఓకే. 19వ తారీఖు ఘటాలు ఊరేగింపు. ఓకే. మనందరూ పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పిస్తాము ఉదయం 8:30కి. ఓకే. అందరూ దయచేసి వచ్చి అమ్మవారిని దర్శించుకొని పాల్గొనేది కోరుతున్నాము. ఓకే. నాటి రోజున ఘటాలు ఎలా జరుగుతాయి మరియు బోనాల ఏర్పాట్లు ఎలా చేశారు అనేది అయితే చెప్పండి. అండ్ ఆల్సో మనకి ఏ రోజులలో భక్తులు ఎక్కువగా ఉంటారు, సంఖ్యలో వస్తుంటారు, మరియు దర్శనాలకి ఏ టైం నుంచి రావాల్సి ఉంటుంది, 19 నాడున ఏమేమి సమర్పించాల్సి ఉంటుంది అమ్మవారికి కొంచెం డీటెయిల్ గా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. 14వ తారీఖు నాడు అమాస ఉంటుంది. అమాస అయిన తెల్లారి నుండి ఆషాఢం మొదలవుతుంది. 19వ రోజున శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం గర్భాలయం నుండి ఘటంకు సంబంధించినటువంటి ఆవరణాలు ఆ యొక్క సెట్టింగ్ అంతా కూడా ఊరేగింపుగా 2 గంటలకి ఇక్కడ నుండి బయలుదేరుతారు. అప్పుడు పున్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఇన్ఛార్జ్ వస్తారు. అదేవిధంగా మనం పోతరాజులు ఈ ఘట్టంతో ఉన్నటువంటి హక్కుదారులు అందరూ కూడా ఈ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మనందరూ కూడా దాదాపు ఒక 500 మందితోని ఊరేగింపు ఇక్కడ నుండి మొదలవుతుంది. ఇక్కడ నుండి తర్పల మైదాన్ స్పోర్ట్స్ క్లబ్ తర్పల మైదాన్ పక్కన పోచమ్మ దేవాలయం దగ్గర అక్కడ వాళ్ళు చేరుకున్న తర్వాత అక్కడంతా కూడా ఘటాన్ని అలంకరణ యాప కొమ్మలతోని పువ్వులతోని అన్ని కూడా సజాంచి ఒక ఘటాన్ని అమ్మవారి తయారు చేసిన తర్వాత సాయంకాలం 6 గంటలకి అక్కడ అమ్మవారికి ఒడిబియ్యం చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఒడిబియ్యం కూడా సమర్పించడం జరుగుతుంది. ఒడిబియ్యం సమర్పించిన తర్వాత అక్కడ నుండి ఊరేగింపు బ్యాండ్ బాజలతోని తాళ్ళ మేళాలతోని మంచి లైట్లు అమ్మవారికి సంబంధించినటువంటి ఇష్టపూర్వకంగా లైట్లు దీపాలతో అన్ని కూడా అక్కడ నుండి అమ్మవారికి ఇష్టమైనటువంటి సజాంచి అక్కడ నుండి బ్యాండ్ బాజలతోని ఊరేగింపు మొదలవుతుంది 7 గంటలకు. అక్కడ నుండి ఇక్కడ మన ఐరన్ మార్కెట్ రాణిగంజ్ అదేవిధంగా ఎల్లమ్మ దేవాలయం స్టేజుల దగ్గరికి అమ్మవారికి వచ్చేవారికి 8:39 అవుతుంది. అక్కడ కూడా ఆ స్టేజుల దగ్గర కూడా చాలా మంది అమ్మవారి దర్శనం చేసుకోవడానికి 5-6 వేల 10,000 మంది నుండి కూడా అక్కడ ఉంటారు. అందరికి అక్కడ దర్శనం ఇచ్చిన తర్వాత అక్కడ నుండి పాన్ బజార్ అదేవిధంగా మన దేవాలయం పోలీస్ స్టేషన్ వెనుకల
మాంకాళి ప్లేస్ వెనకల నుండి మన దేవాలయం వెనకాల జనరల్ బజార్లోకి వెళ్ళి శారదా స్టూడియో ఆడికెళ్ళి అమ్మవారికి ఎదురుకున్నటువంటి గల్లి నుండి ఇక్కడ అమ్మవారి దేవాలయం చేరుకోవడానికి 10:30, 11 అవుతుంది. ఇక్కడ ఒక అమ్మవారి దేవాలయం చుట్టూ ఊరేగింపుగా అమ్మవారి ప్రదర్శన చేస్తూ తర్వాత దేవాలయం గుడిలోకి వెళ్ళి అమ్మవారిని అక్కడ అమ్మవారి పక్కనే అక్కడ పెట్టడం జరుగుతుంది. లక్షలాది మంది ఆ రోజు ఊరేగింపులో చాలా మంది కూడా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారి యొక్క వారికి ఇష్టమైనటువంటి ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలను కూడా మొక్కి చెల్లించుకొని కూడా భక్తులు అంగరంగ వైభవంగా కూడా చాలా సంతోషంతో అమ్మవారి ఊరేగింపుని సక్సెస్ చేసి మళ్ళీ తెల్లారి ఆ రోజు మళ్ళీ 9:30, 10 గంటల ప్రాంతంలో మళ్ళీ ఆ రోజు కూడా మళ్ళీ 14 రోజులు ప్రతి బస్తీకి వెళ్ళి అందరికీ దర్శనం ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. బోలో ఉజ్జయిని మహంకాళి మాతాకి, బోలో ఉజ్జయిని మహంకాళి మాతాకి. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మన షూరిటీ ఎఫ్ఐఆర్ టీమ్ లో జనరల్ సెక్రటరీ అశోక్ అన్న గారు. సో అశోక్ అన్న గారు కూడా కొన్ని మాటల్లో చెప్పబోతున్నారు ఇప్పుడు మన కార్యక్రమాలు ఎలా జరుపుతున్నారు అండ్ ఆల్సో ఈ బోనాల రోజు ఎలా ఏర్పాట్లు చేస్తున్నారు, ఘటాల రోజు కూడా ప్రతి ఒక్కటి కూడా మనకి ఇన్ డీటెయిల్ గా చెప్తున్నారు. చెప్పండి. జై మహంకాళి మాతాకి జై. జై. మరి ఈ రోజు 19వ తేదీన జరిగే కార్యక్రమం శ్రీ ఉజ్జయిని మహంకాళి సురీటి అమ్మయ్య స్థాపించినటువంటి దేవాలయం. ఇది 1815లో గుడిని స్థాపించాను కాబట్టి ఆ గుడికి ఆనవాయితీగా వంశపర ధర్మకర్తలు శ్రీ సురీటి వంశపర ధర్మకర్తలు ప్రతి ఏటా కూడా అమ్మవారికి చిన్న వీడియో పసుపు కుంకుమ కార్యక్రమం మరియు తీర్థప్రసాదాలు కూడా అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఉదయం 19వ తేదీ ఆదివారం పొద్దున ఉదయం 7 గంటలకి ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో వంశపైనటువంటి సురిటి రామేశన్న గారు ఆధ్వర్యంలో పసుపు కుంకుమ కార్యక్రమం మరియు అమ్మవారి యొక్క ఘటోత్సవ కార్యక్రమం, అదేవిధంగా పోతరాజుల యొక్క కార్యక్రమం కూడా మొదలవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన హిందువుల మందరం కూడా ఏకంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.